నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. 3 పార్టీలు జోష్ మీదున్నాయి. మరోవైపు చంద్రబాబు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కూటమి 164 స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక టీడీపీ సొంతంగా 135 స్థానాల్లో గెలుపొంది జోష్ మీద ఉంది. అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లు కాకుండా వేదికను మార్చినట్లు తెలుస్తోంది. తొలుత మంగళగిరిలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గన్నవరం విమానాశ్రయానికి అత్యంత చేరువలో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పొలాలను చదును చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. 2-3 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. ప్రముఖ ఆర్కిటెక్ట్ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. భద్రత, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా వేదిక మార్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు 50 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే భద్రతకు పెద్దపీట వేస్తూ వేదికను మార్చినట్లు తెలుస్తోంది. జాతీయ నాయకులంతా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మంగళగిరిలో అయితే ఎయిర్పోర్ట్ నుండి 22 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. అదే గన్నవరం సమీపంలో ఏర్పాటు చేస్తే ఆ పరిస్థితి ఉండదు. అందుకే మంగళగిరి కాకుండా గన్నవరాన్ని ఎంచుకున్నారు. కాగా చంద్రబాబు ఈ నెల 12న ఉదయం 11:27 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి శ్రీశైలం, తిరుపతికు చెందిన వేద పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ఇదే వేదిక పైన 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే ప్రమాణ స్వీకార వేదిక మారడం విశేషం. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.